మోస్ట్ పీపుల్ ఆర్ ట్రాప్డ్ నాట్ బై ద వరల్డ్, బై దర్ ఓన్ థాట్స్. మోటివేషన్ కోసం వెయిట్ చేయకండి, ఎందుకంటే మోటివేషన్ నైట్ చూసిన రీల్ చూసి మార్నింగ్ అలారం పెట్టేవారికి. హియర్ కమ్స్ డిసిప్లిన్ యువర్ థాట్స్. ఎందుకంటే ఏ రోజైతే మీ మైండ్ మీ థాట్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటారో ఆ రోజు మీ లైఫ్లో మీ కంట్రోల్లో ఉన్నట్టు. కంట్రోల్ యువర్ థాట్స్, బీ డిసిప్లైన్డ్, ఈట్ రైట్ ఫుడ్, షో అప్ నో మ్యాటర్ వాట్, షో అప్ ఎవ్రీ డే. మీకు ఓపిక ఉన్నా లేకపోయినా ఆ రోజు వెళ్ళండి జిమ్కి, కంట్రోల్ చేయండి. ఏ రోజు తినాలనుకుంటున్నారు ఫుడ్ కంట్రోల్ చేసుకోండి. మీ అందరూ అనుకున్నట్టు ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఫుడ్, డైట్, స్లీప్ అనుకుంటారు, కానీ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే మీకు ఒక ప్రాపర్ మైండ్ సెట్ ఉండాలి. ఎందుకంటే 100లో ఒక 99 డేస్ కరెక్ట్గా ఉన్నా ఆ ఒక్కరోజు జిమ్కి వెళ్ళాలనిపించదు, కానీ ఆ ఒక్కరోజు కూడా మీరు జిమ్కి రావాలి. మీ మైండ్ని మీరు ఎలా కంట్రోల్లో తెచ్చుకోవాలంటే రాసుకోండి. మీరు ఆ రోజు ఏం చేయాలనుకుంటున్నారు, ఈ రకంగా నేను ఈ వర్క్ చేసినాను రాసుకోండి. మీరు ఎలా కలపాలనుకుంటున్నారు, రీడ్ ఇట్ లౌడ్, రోజుకి 2 సార్లు చదవండి, పడుకునే ముందు, మార్నింగ్ లేచిన తర్వాత. సో ఎండ్ ఆఫ్ ద డే డోంట్ ఫీల్ రిగ్రెట్. మార్నింగ్ అనుకొని నైట్ చేయకుండా పడుకొని నైట్ నిద్ర పట్టకుండా మళ్ళీ మోటివేషన్ కోసం వెయిట్ చేయకండి. మీ అందరికీ ఒక చిన్న ట్రిక్ చెప్తా, ఆటో సజెషన్. అంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి కంటిన్యూగా సజెషన్ ఇస్తూ ఉండడం. ఎలా అంటే మార్నింగ్ లేచి లేవగానే ఇవాళ చేద్దాం అనుకుంటున్నా, ఇవాళ జిమ్కి వెళ్దాం అనుకుంటున్నా, ఇవాళ కరెక్ట్గా ఉందాం అనుకుంటున్నా, ఇవాళ డే అంతా డిస్టర్బ్ చేయకుండా, లైక్ చీట్ చేయకుండా కంటిన్యూస్గా రోజంతా చేద్దాం అనుకుంటున్నా. ఇలా కంటిన్యూస్గా మీ మైండ్కి మీ సబ్కాన్షియస్గా ట్రైన్ చేయండి మీ బ్రెయిన్ని. సో డే అంతా మీరు సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్లో ఉంటుంది. మీరు ఏమైతే సబ్కాన్షియస్ మైండ్కి రోజుకి ఇలా ట్రైన్ చేస్తూ ఉంటారో అది బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ థాట్స్ మిమ్మల్ని ట్రైన్ చేస్తాయి, ఆ థాట్స్ మిమ్మల్ని ముందే తీసుకెళ్తాయి. సో ఆటో సజెషన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీ మైండ్ డెవలప్ చేసుకోవడానికి. ఆటో సజెషన్ అనేది ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మీకు తెలియకుండానే మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు ట్రైన్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఇవాళ నేను తినొద్దు, ఇవాళ నేను తినాలి, ఇవాళ జిమ్కి వెళ్ళాలి అని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇలా అనుకుంటానే ఉన్నాను. ఇవాళ ఇది రాసుకోండి, ఇవాళ ఈ పని చేద్దాం అనుకుంటున్నా అని డే ఆఫ్టర్ డే ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల నీ మైండ్ నీకు తెలియకుండానే స్టార్ట్స్ బిలీవింగ్. నువ్వేదైతే చెప్తావో అది నమ్మడం స్టార్ట్ చేస్తుంది నీ మైండ్. సో ప్రాక్టీస్ ఆటో సజెషన్. నేను 100 డేస్లో చేసేది అదే, ఆటో సజెషన్. నా బ్రెయిన్ని నేను కంటిన్యూస్గా ట్రైన్ చేస్తూ ఉంటాను. నాకు తెలియకుండానే కొన్నిసార్లు నా సబ్కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ లేవగానే నేను ఇవాళ జిమ్కి వెళ్ళాలి, ఇవాళ సేమ్ ఫుడ్ తినాలి, ఇవాళ చీట్ చేయొద్దు, ఇలా నా మైండ్ని నేను ట్రైన్ చేస్తూనే ఉంటాను. సో నా డే అంతా పర్ఫెక్ట్గా అయిపోతూ ఉంటుంది. మీరు అనుకున్నట్టు నా డే ఇంట్రెస్టింగ్గా ఉండవు. మార్నింగ్ లేవడం, సేమ్ ఫుడ్, సేమ్ లంచ్, సేమ్ డిన్నర్, సేమ్ వర్కౌట్, సేమ్ స్లీప్, ఇదంతా సేమ్ రొటీన్ ఉంటుంది. ఇదే రొటీన్ నేను 8 మంత్స్ నుంచి ఫాలో అవుతున్నాను. సో చాలామందికి ఇదే కష్టం, ఎందుకంటే మార్నింగ్ లేవగానే డే ఎగ్జైటింగ్ ఉండాలి, రోజుకో టిఫిన్ ఉండాలి, రోజుకో లంచ్ ఉండాలి, రోజుకో డిన్నర్ ఉండాలి, అలా ఉంటేనే జీవితం బెటర్ అనుకుంటారు. కానీ కాదు, మీ డే అనేది ఎంత బోరింగ్ ఉంటే మీ లైఫ్ అంత బెటర్ అవుతుంది. సో సేమ్ రొటీన్ ఫాలో అవడంలో తప్పులేదు. మీకు అది చికాకు పుట్టినా బోర్ కొట్టినా పర్లేదు, ఫాలో సేమ్ రొటీన్. సో డిసిప్లిన్ యువర్ థాట్స్, కంట్రోల్ యువర్ బ్రెయిన్, కంట్రోల్ యువర్ లైఫ్. ఎందుకంటే మీ మైండ్ మీ కంట్రోల్లో ఉంటే మీ థాట్స్ మీ కంట్రోల్లో ఉంటాయి, మీ థాట్స్ మీ కంట్రోల్లో ఉంటే మీ లైఫ్ మీ కంట్రోల్లో ఉంటుంది. సో కంట్రోల్ యువర్ థాట్స్, కంట్రోల్ యువర్ బ్రెయిన్, కంట్రోల్ యువర్ లైఫ్. సీ యూ, టేక్ కేర్, బై.